ఇహలోక ప్రేమ ఆనందములో మాత్రమే ఉంటుంది. మన స్నేహితులు అవ్వనివ్వండి, బంధువులు అవ్వనివ్వండి, మనం సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు మనతో ఉంటారు. కానీ మనకి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, మన కన్నీటిలో, వేదనలో, బాధలో మనకి తోడుగా ఉండేది యేసు ప్రేమే అండి. అదే నిజమైన ప్రేమ. ఎందుకంటే మనతో ఉండి మనల్ని ఆదరించి, మనల్ని లేవనెత్తే ప్రేమ మన క్రీస్తు ప్రేమ. అది నిజమైన ప్రేమ. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఈరోజు దేవుడి వాగ్దానంలో నుంచి మనతో ఏం మాట్లాడనన్నారో చూద్దామండి. సామెతలు 10వ అధ్యాయము 12వ వచనము. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఆమేన్. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. అంటే తప్పు చేస్తే దాన్ని సమర్థిస్తారు అని కాదు. తప్పు చేసిన వారిని మంచి మాటలతో, ప్రేమతో వాళ్ళని మార్చడానికి, ఒకవేళ వాళ్ళ హృదయము గాయమైపోయి ఉంటే ప్రేమ ద్వారా, మాటల ద్వారా వాళ్ళ గాయాన్ని మాన్పడానికి. ఎందుకంటే ప్రేమలో సహనం ఉంటుంది, క్షమాపణ ఉంటుంది, ఐక్యత ఉంటుంది. మనము దేవుని బిడ్డలము కాబట్టి యేసు ప్రేమామయుడు. ఆయన శాశ్వతమైన ప్రేమ చేత మనల్ని ప్రేమించిన దేవుడు. ఆయన బిడ్డలంగా మనము ఆయన ప్రేమని చూపించే వారంగా ఉండాలి. అది మన క్రియల్లో కనబడాలి తప్ప మన మాటల్లో కాదండి. కాబట్టి ప్రేమ దోషములన్నిటినీ కప్పును. అంతేకాని ఇది తప్పు చేసిన వారిని సమర్థిస్తుంది, తప్పు చేసిన వారిని కప్పుపుచ్చుతుంది అన్నది కాదండి. వాళ్ళని మార్చడానికి మన క్రియల ద్వారా ఆ ప్రేమని చూపించడమే నిజమైన క్రీస్తు ప్రేమ. ఇది శాశ్వతమైన ప్రేమ. కాబట్టి ఈ ఇహలోకమైన ప్రేమ మనము సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, ఐశ్వర్యంతో ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు ఉంటుంది. కానీ మన పరిస్థితి బాలేనప్పుడు మన స్నేహితులు, బంధువులు అందరూ విడిచిపెడతారు. కానీ ఎలాంటి పరిస్థితిలోనైనా సరే, ఇంకా నిజం చెప్పాలంటే మన పరిస్థితి బాలేనప్పుడు, మనం కన్నీటితో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు మనకి సమీపముగా వచ్చి మనల్ని ఆదరించి లేవనెత్తే ప్రేమే నిజమైన ప్రేమ. ఇది క్రీస్తు ప్రేమ. ఇది నిజమైన ప్రేమ. నువ్వు అనుభవిస్తే ఈ ప్రేమ విలువేంటో నీకు తెలుస్తుంది. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లోకి ఇవ్వండి. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామంలోనే దీవించబడునుగాక. యెరూషలేము యేసు నామంలోనే క్షేమము కలుగునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలు భాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. యవ్వని బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.